ఇదేందా వంకాయట, వంకాయ రెడీ చేసిరట. గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ కౌంటర్ రెడీ చేసిన కమలం పార్టీ అట. వంకాయ క్యాంపెయిన్ షురు. 120 రోజుల్లో తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ. నిరుద్యోగులు మహిళలతో పాటు అన్ని వర్గాల చేతిలో రేవంత్ రెడ్డి వంకాయ పెట్టిండు. వినూత్న రీతిలో కౌంటర్ అటాక్ అట. ఇగో ఇల్లు బీజేపీ పార్టీ ఆఫీసులో వాళ్ళు వంకాయ తయారు చేసిరట. ఈ ఎలక్షన్లకు ముందే గాడిద గుడ్డులు వంకాయలు ఇవి అవి. ఎలక్షన్ తర్వాత ఏముండదు ఇక. ఇగో కాంగ్రెస్ గాడిద గుడ్డు క్యాంపెయిన్ బీజేపీని భారీగా డ్యామేజ్ చేస్తోంది. 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలంతా అటాక్ చేశారు. తెలంగాణ అడిగింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కృష్ణా గోదావరిలో వాటాల పంపకం, మేడారం జాతరకు జాతీయ హోదా అంటూ కీలక అంశాలు హస్తం పార్టీ ప్రస్తావించింది. ఈ క్రియేటివ్ క్యాంపెయిన్తో బీజేపీ డిఫెన్స్లో పడ్డది. గాడిద గుడ్డుకు కౌంటర్గా కమలం పార్టీకి అస్త్రం దొరకలే. దీంతో బీజేపీ అగ్రనేతలతో సహా లోకల్ లీడర్లను కూడా గాడిద గుడ్డు ఇబ్బంది పెట్టింది. అయితే ఎట్టకేలకు గాడిద గుడ్డుకు వంకాయను పోటీకి దింపింది కమలం పార్టీ. 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ దేశానికి ఇచ్చింది వంకాయ, 120 రోజుల్లో తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చింది వంకాయ అంటూ క్యాంపెయిన్ షురూ చేసింది. తెలంగాణలో మహిళలు, నిరుద్యోగులు మహిళలతో పాటు అన్ని వర్గాల చేతిలో రేవంత్ రెడ్డి వంకాయ పెట్టిండని బీజేపీ నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. సో చూద్దాం మరి ఇది ఏంది, గాడిద గుడ్డు వర్సెస్ వంకాయ. మరి ఏది గెలుస్తుందో చూడాలి. మరి గాడిద గుడ్డ గెలిచేది వంకాయన.